అందరికీ నమస్తే అండి. నా పేరు మధులత. ఫ్రెండ్స్, మన దివ్యాంగులందరూ మొన్న తిరుపతి దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాం కదండి. ఆ ధర్నాలో భాగంగా మన సాటి దివ్యాంగురాలు తను పెన్షన్ పోగొట్టుకుంది. 54% ఉంది బై బర్త్. తను హ్యాండిక్యాప్ అయినా కానీ నోటీస్ అందింది తనకి. ఏందనుకుంటున్నారా? నువ్వు దివ్యాంగురాలు కాదు, పింఛన్కి నాట్ ఎలిజిబుల్ అని. ఏమండి, పుట్టుకతో దివ్యాంగురాలకి నాట్ ఎలిజిబుల్ అని ఎట్లా ఇస్తారు? అదే విధంగా మేము అక్కడ ధర్నాలు చేశాము. ఈ పాప ఏం చేసిందంటే రీఅసెస్మెంట్కి దరఖాస్తు చేసుకుంది. నిన్న రీఅసెస్మెంట్కి కూడా వెళ్ళొచ్చింది. వెళ్తే ఏం జరిగిందో తెలుసా? మీకు తెలవాలని నేను ఈ వీడియో చేస్తున్నా. ఎక్కడ ఎప్పుడు ఎలా ఏం జరిగినా మన దివ్యాంగులంది యాస్టీజ్గా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను అనమాట. రీఅసెస్మెంట్లో తనకి 10% ఇచ్చారండి. నాది 54% ఉంటే నేను ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా పెడతాను, చూడండి. పాత సదరం సర్టిఫికేట్ 10 years నుంచి ఉన్నది 54% ఉంటే ఇప్పుడు రీసెంట్గా నోటీస్ అందింది తనకి. నోటీస్ అందిన తర్వాత రీఅసెస్మెంట్కి వెళ్ళొచ్చింది. వెళ్తే వాళ్ళ డాక్టర్లు మళ్ళీ చెకప్ చేసి ఆ పాపకి 10% ఎగస్ట్రా ఇచ్చారనమాట. అనుకున్నా నువ్వు దివ్యాంగురాలివే, పెన్షన్కి ఎలిజిబులే అని. ఆ పాప కథనం ఏమంటుందంటే, నాకు పుట్టుకతోనే దివ్యాంగురాలని, ఇంకా క్షీణించిపోయి ఉన్నాయి నా కండరాలన్నీ, నేను నడవలేను, ఎక్కువ దూరం ట్రావెల్ కూడా చేయలేను. అలాంటిది అప్పుడు ఉన్నదానికన్నా ఇప్పుడు వైకల్యం ఎక్కువగా ఉంది నాకు. పోనీ నా పాతదేమైనా 54% ఇచ్చారా అంటే, నా పర్సంటేజ్ నాకు ఇవ్వకపోగా 10% భిక్షమేస్తున్నారు. దేనికి ఇట్లా చేస్తున్నారు మేడం గారండి అని నాకు ఫోన్ చేయడం జరిగిందనమాట. నువ్వేం టెన్షన్ పడొద్దు, దేనికి అట్లా చేస్తారు? మన పర్సంటేజ్ తగ్గించాల్సిన అవసరమే లేదు. దేనికి పర్సంటేజ్ తగ్గిస్తారు? ఎందుకు తగ్గిస్తారండి? మేము దివ్యాంగులం కదా, మా పర్సంటేజ్ పెరిగిద్ది కానీ తగ్గదు కదా. ఎందుకంటే ఏజ్ పెరిగే కొంది మనలో ఉన్న అవయవాలు క్షీణిస్తే దాంతో పాటు మా పర్సంటేజ్ కూడా పెరిగిద్ది బై బర్త్. కానీ మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. మహాప్రభు, మాకెందుకు అన్యాయం చేస్తున్నారు? మా దివ్యాంగులకి మేమేం చేసినాం? మీకు ఫ్రీ బస్సులు పెట్టమని చెప్పలా, మీకు ఏంది 3000 ఉన్నది 6000 ఇవ్వమల్లా అంటే ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కుంటున్నారా మీరు? మేము మిమ్మల్ని ప్రశ్నించలేమనా? మిమ్మల్ని అడగలేమనా? ఈ రకమైన ప్రభుత్వము, మాకు ఇంత అన్యాయం చేసే ప్రభుత్వము మాకు అవసరం లేదండి. మేము రియల్గా ఉన్న దివ్యాంగులము, మమ్మల్ని మీరు గుర్తించండి. రియల్గా ఉన్నోళ్ళు బోగస్ పెన్షన్లు ఉంటే మేము కూడా మద్దతు ఇస్తాము, తీసేయండి, కాదనట్లేదు. కానీ రియల్గా ఉన్న దివ్యాంగుల పెన్షన్ని తొలగించొద్దండి అని మాత్రమే మనవి చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు రీఅసెస్మెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ పాత సదరం సర్టిఫికెట్లో ఉన్న పర్సంటేజ్ని ఇచ్చారా సరే, లేదా తగ్గించి ఏదో నామకే వాస్తే మేము రీఅసెస్మెంట్ కూడా చాలా తెలివితేటలు ఉంటాయి ప్రభుత్వానికి. మనం ఇదిగా అనుకుంటే వాళ్ళు 4 రకాలుగా ఇది అంటారు. 10% మొక్కుబడిగా ఇవ్వడం, 5% పెంచడం, అట్లా వద్దండి. మాకు భిక్ష వెయ్యొద్దండి, మా పర్సంటేజ్ మాకు ఇవ్వండి. కాబట్టి దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేది లేదు. ఎక్కడ మా దివ్యాంగుల కుటుంబం మొత్తం ఒకటేనండి. మాకు ఎక్కడ ఏది అన్యాయం జరిగినా మేము గళమెత్తుతాము, ప్రశ్నిస్తాము, మా హక్కులు మేము పొందుతాము, సాధించుకుంటాము. దీన్ని అంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి మిత్రులారా, సోదరులారా, మీకు పర్సంటేజ్ తగ్గితే ఎక్కడైనా ప్రశ్నించే హక్కు మనకుంది. మన పర్సంటేజ్ని మనము తిరిగి తెచ్చుకుందాము. అంతదాగా మనం దీన్ని వదిలే ప్రసక్తే లేదని నేను చెప్తున్నాను. ఆ పాపకి 10% ఇచ్చారు కదా, 10% భిక్ష వేయాల్సిన అవసరం లేదండి. మా పర్సంటేజ్ మాకు ఇవ్వండి. ఇదండి ఈరోజు కథనం. బ్యాక్ టు బ్యాక్ కథనాలతో వస్తూనే ఉంటాను. మీకు కనుక ఈ వీడియో ఎంతో అంత నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల మనము మరిన్ని వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రోడ్డు మీద ఎర్రటి ఎండలో మేము రాలేదు.
మేము కోరుకునేది అదే న్యాయంగా మేము మాకు రావాల్సిన సార్ మా పర్సంటేజ్ మాకు ఇవ్వండి. పర్సంటేజ్ ఎందుకు తగ్గిస్తారు సార్ మీరు? పర్సంటేజ్ తగ్గిపోతా సార్. ఉద్యోగస్తులు ఉంటారు, జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అదే మీద అందరు రోడ్డు మీదకి వచ్చేసినందుగా అనుకుంటారా? పేపర్